అల్లు అర్జున్ స్నేహితుడిగా గీతా ఆర్ట్స్ 2 వ్యవహారాలు చూసుకుంటున్న బన్నీ వాసు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చాడు. కొత్తగా బీవీ వర్క్స్ పేరిట కొత్త బ్యానర్ స్థాపించి సప్తాశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి సినిమాలు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా వీరు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందులోని నటీనటులు ఎవరు, ఏంటా కథ అన్న చర్చ సాగుతోంది. బన్నీ వాసు తొలిసారిగా గీతా ఆర్ట్స్ కు సంబంధం లేకుండా బయటకొచ్చి బన్నీ వాసు వర్క్స్ బ్యానర్ పై సినిమాను సమర్పిస్తుండడం, నిర్మించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు బన్నీ వాస్ అంటే అల్లు అరవింద్ అంటే బన్నీ వాస్ అని ఇండస్ట్రీలో వినిపించింది. కానీ ఇప్పుడు అల్లు కాంపౌండ్ నుంచి ఓ అడుగు పక్కకేస్తున్నాడు బన్నీ వాస్. కొత్త బ్యానర్ తో పాటు కొత్త ప్రాజెక్టును ప్రకటించి హాట్ టాపిక్ గా మారాడు. బన్నీ వాస్ అంటే తెలియని సినీ లవర్ అయి ఉండడు. అల్లు ఫ్యామిలీ కాంపౌండ్ లో వరుస సినిమాలు తీస్తూ నిర్మాతగా ఎదిగాడు. గీతా ఆర్ట్స్ వారి GA2లో కో పార్ట్నర్ గా ఉంటూ ఆ బ్యానర్ లో వరుస సినిమాలు చేసి ఫుల్ జోష్ లో దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ కూడా కొట్టాడు. అయితే ఇప్పుడు బన్నీ వాసు కొత్త స్టెప్ వేశాడు. బన్నీ వాసు వర్క్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మరో 2 కంపెనీలతో జట్టు కట్టి కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సప్తాశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి బన్నీ వాసు వర్క్స్ ఓ సూపర్ ఇంట్రెస్టింగ్ మూవీని లైన్ లో పెట్టింది. రీసెంట్ గా వదిలిన ప్రీ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారి రచ్చ చేస్తోంది. సప్తాశ్వ క్రియేటివ్స్ భాను ప్రతాప్ తో బన్నీ వాసు ఇప్పటికే తండేల్, సింగిల్ సినిమాలతో కలిసి వర్క్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్ అంటే హాయ్ నాన్న లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఆడియన్స్ ను అలరించిన బ్యానర్. ఈ కాంబోలో వస్తున్న కొత్త సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో హైప్ పీక్స్ లో ఉంది. తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటే ఈ మూవీలో ప్రియదర్శి హీరో అని తెలుస్తోంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్ ఫన్ మిస్టరీ జోనర్ సినిమా అని తెలుస్తోంది. జూన్ 6న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో విజయేంద్ర ఎస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకు సోమరాజు పెన్మత్స సహ నిర్మాత. RR ధ్రువన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఫస్ట్ స్టెప్ తో బన్నీ వాస్ ఎలాంటి పేరు తెచ్చుకుంటాడనే విషయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే బన్నీ వాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఫ్యాషనేటెడ్ నిర్మాతల్లో బన్నీ వాస్ కూడా ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో భాగస్వామ్యమయ్యారు. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాతగా హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. 100% లవ్, భలే భలే మగాడివై, పిల్లా నువ్వు లేని జీవితం, గీత గోవిందం వంటి అనేక హిట్స్ ను అందుకున్నాడు బన్నీ వాస్. గతేడాది వచ్చిన ఆయ్ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. చిన్న సినిమాగా వచ్చిన ఆ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తండేల్ మూవీతో మెప్పించాడు. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. అయితే ఆ మూవీ సమయంలోనే బన్నీ వాసు సొంత బ్యానర్ స్టార్ట్ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ దానిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు బన్నీ వర్క్స్ పేరుతో కొత్త బ్యానర్ ను మొదలు పెట్టేశారు. దానిపై ఇంట్రెస్టింగ్ మూవీని కూడా తీస్తున్నారు. అయితే అసలు బన్నీ వాసు సొంత బ్యానర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటనే జోరుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కొంతకాలం క్రితం బన్నీ వాసు, అల్లు అరవింద్ మధ్య విభేదాలొచ్చాయని ఊహాగానాలు వినిపించాయి. అల్లు అరవింద్ తన బంధువు విద్యా కొప్పినీడుని కంపెనీలోకి తీసుకున్న తర్వాత ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో నిర్ణయాలు ఆలస్యం కావడం పట్ల బన్నీ వాసు అసంతృప్తితో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ కు చెందిన పలు బడా నిర్మాణ సంస్థలతో పోలిస్తే గీతా ఆర్ట్స్ దర్శకులకు అడ్వాన్స్ ఇవ్వడంలో లేట్ అవుతోందని, అందుకే ఇతర కాంపౌండ్లకు వెళ్లిపోతున్నారని టాక్. కానీ ఏదేమైనా బన్నీ వాస్ ఇప్పుడు బ్యానర్ ప్రారంభించిన విషయం అల్లు అరవింద్ కు చెప్పే చేశాడని తెలుస్తోంది. ఆయనకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్నాకే స్టార్ట్ చేశాడని సమాచారం. అయితే బన్నీ వాస్ గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి మెల్లగా బయటకు రానున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంతో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.